హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సివిల్ ఇంజనీర్స్ గైడ్. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో ఇంటర్ రిలేషన్షిప్స్ గురించి టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనం ఫస్ట్ వాయిడ్ రేషియోని పోరోసిటీగా ఎలా రాయాలో తెలుసుకున్నాం. అంటే E=N/1-N. ఈరోజు మనం పోరోసిటీని వాయిడ్ రేషియోలో ఎలా రాయాలో తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పాను, టోటల్ వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో సేమ్ ఫార్ములా ఇక్కడ నేను షోకేస్ చేశాను. సో క్యాపిటల్ V వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో మన ఈ ఫార్ములాని ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్గా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇన్ పోరోసిటీ ఫార్ములా. పోరోసిటీ అంటే ఏంటి, N వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ టు ది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో నాకు వచ్చిన టోటల్ వాల్యూమ్ని ఇక్కడ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మన కన్వీనియన్స్ కోసం ఎన్ని ఈ ఫామ్లో రాసుకోవాలంటే పోరోసిటీని వాయిడ్ రేషియోకి రాసుకోవాలి కాబట్టి మనం న్యూమరేటర్ని డినామినేటర్ని VSతో డివైడ్ చేయబోతున్నాం. సో N=VV/VS అండ్ VV + VS డివైడెడ్ బై VS. ఇప్పుడు చూడండి, VV/VS డివైడెడ్ బై ఈ డినామినేటర్ని సపరేట్ చేస్తున్నానండి. VV/VS + VS/VS. VS క్యాన్సిల్ అవుతుందండి. N=VV/VS డివైడెడ్ బై VV/VS + 1. ఆల్రెడీ మనకు తెలుసు వాయిడ్ రేషియో ఫార్ములా ఏంటి, E=VV/VS. సో VV/VS ప్లేస్లో మనం ఈ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దేర్ఫోర్ పోరోసిటీ ఫార్ములా ఫైనల్గా ఏమవుతుంది, E/1 + C. సో మన కండిషన్ పోరోసిటీ విత్ రెస్పెక్ట్ టు వాయిడ్ రేషియో అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుందండి. సో ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దెన్ ఈ బోత్ ఇంటర్ రిలేషన్షిప్స్ చూడండి, వాయిడ్ రేషియో N=N/1-N కానివ్వండి, N= పోరోసిటీ N=E/1 + C కానివ్వండి, ఈ బోత్ ఇంటర్ రిలేషన్షిప్స్ మినీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారండి. సో ప్లీజ్ నోట్ దీస్ 2 formulas are very important. Thank you. Please subscribe my channel.